హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఏఆర్ టాక్స్. సో, ఈరోజు నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, మంత్లీ గ్రోసరీస్ ఎలా తీసుకోవాలి? సో, మనకి బడ్జెట్‌లో గ్రోసరీస్ ఎలా తీసుకోవాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? అన్న టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. అది చాలా సింపుల్ అనిపించొచ్చు టాపిక్. కానీ, ఇలాంటి టాపిక్‌లోనే మనం చాలా మిస్టేక్స్ అనేది చేస్తా ఉంటాము. మనకు తెలియకుండా జరిగిపోతా ఉంటాయి. సో, దానికి అందుకే ఈ టాపిక్ గురించి మాట్లాడదామని ఈ టాపిక్ అనేది చేసుకోవటం జరిగింది. సో, నేను ఈ గ్రోసరీ కాన్సెప్ట్‌లో ఒక 3, 4 పాయింట్స్ మీద మాట్లాడతాను. దానిలో వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం గ్రోసరీస్ ఎలా ప్లాన్ చేసి తీసుకోవాలి? సో, బడ్జెట్‌లో ఎలా తీసుకోవాలి? మనకి ఇంట్లో 1 మంత్ మొత్తానికి యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్ అనమాట. సో, ఫస్ట్ వచ్చేసి గ్రోసరీస్‌లో మనకేదైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటామో, ఆ లిస్ట్‌లో ఉన్న వస్తువుల దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. సో, మనకవసరం లేని వస్తువుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. సో, ఫస్ట్ స్టెప్ మనల్ని మనం కంట్రోల్ చేసుకొని, మనల్ని మనం మనకి నచ్చినా కూడా సాక్రిఫైస్ చేసుకొని వాటి జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ వన్ అది. సో, అదెలా సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం ఏదైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నామో, ఆ లిస్ట్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ మనం తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పే మనకు కావాలి. సో, కందిపప్పు ఎక్కడైతే స్టాల్ ఉందో అక్కడ దగ్గరికి వెళ్తాము. ఆ కందిపప్పు తీసుకుంటాం. తీసుకున్న కందిపప్పు కూడా మనం ప్యాకెట్స్‌లో ఉన్న ఐటెమ్స్ తీసుకోవద్దు. సో, ప్యాకెట్స్‌లో లేకుండా లూజ్‌గా ఉన్న ఐటెమ్స్‌నే తీసుకోండి. ఎందుకు అంటే ప్యాకెట్స్‌లో ఉన్న ఐటెమ్స్‌లో మనకి క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అరౌండ్ హాఫ్ కేజీ మనం తీసుకుంటే 50 గ్రామ్స్ వరకు మనకి తక్కువగా వస్తుంది. అలాగే ఆయిల్ టిన్స్ అయినా సరే, టిన్స్ ప్యాకెట్స్ కంపేర్ చేస్తే టిన్స్ అనేది మనకి వెయిట్ ఎక్కువుంటుంది. వెయిట్ టిన్ వెయిట్ కూడా కాలిక్యులేట్ చేస్తారు కాబట్టి, మనకి ఆయిల్ దానిలో కూడా తక్కువొస్తుంది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ టిన్స్ ప్యాకెట్ అనేది బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కంఫర్ట్ బాటిల్స్. కంఫర్ట్ బాటిల్స్ బదులు సాచెట్స్ యూజ్ చేయండి. మనకి 3 రూపీస్ సాచెట్స్ వస్తాయి కదా! కంఫర్ట్‌లో బ్లూ, పింక్ ఆర్ సాఫ్ట్ టచ్‌లో వచ్చేసప్పటికి బ్లాక్ అలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా! ఆ సాచెట్స్‌ని తీసుకోండి. తర్వాత షాంపూస్ కూడా. షాంపూస్ అనేది మనకి బాటిల్ మొత్తం అనేది కన్ఫర్మ్‌గా ఏ బాటిల్‌కి ఫుల్ క్వాంటిటీ అనేది ఇవ్వరు. బట్ దాని మీద మెన్షన్ చేసేది ఒకటైతే మనకొచ్చేది క్వాంటిటీ ఇంకా తక్కువగా ఉంటుంది. బాటిల్‌లో కూడా మనకి 50 గ్రామ్స్ డిఫరెన్స్ అనేది ఉంటుందనమాట. సో, బాటిల్స్ బదులు ప్యాకెట్స్ అనేది యూజ్ చేయండి. సో, అది మన బడ్జెట్‌లో ఒక ప్లాన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంఫర్ట్ బాటిలే తీసుకుందాము. కంఫర్ట్ బాటిల్ వచ్చేసి మనకి ఒక 130-150 రూపీస్ వరకు ఉంటుంది కదా! సో, సాచెట్స్ వచ్చేసేసి 3 రూపీస్ ఉంటుంది. మనకి 30 డేస్ యూజ్ చేసినా అంటే ఎవ్రీ డే మనం వాష్ చేసినా కూడా 3 త్రీస్ 90 రూపీస్ మనకవుతుంది. సో, అక్కడ మనకి అరౌండ్ 70 రూపీస్ వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్స్‌లో గానీ, లేదంటే సరుకులు లూజ్‌గా తీసుకున్నా గానీ, ఫర్ ఎగ్జాంపుల్ సరుకుల్లో కొన్ని మనకి ఇప్పుడు ధనియాలు కావాలి. ధనియాలు మనకి ఒక్కొక్కసారి 200 గ్రామ్స్, 100 గ్రామ్స్ ఉండకపోవచ్చు. 500 గ్రామ్సే ఉంటాయి. బట్ లేవని మనం తీసేసుకోకూడదు. లూజ్ ఉందా లేదా చెక్ చేసుకొని లూజ్ ఉంటే మనకి 100 గ్రామ్సే కావాల్సిన ఐటెమ్ ఉంటే 100 గ్రామ్స్‌లోనే తీసుకోవాలి. ఓకేనా? సో, అది ఒక మంచి పద్ధతనమాట. బడ్జెట్ ప్లానింగ్‌కి అదొక మంచి పద్ధతి. అదొక మంచి స్టెప్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసేటప్పటికేంటంటే అదయిపోయిన తర్వాత మనకి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్‌కే వెళ్తాము. డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి స్టీల్ ఐటెమ్స్ గానీ, లేదంటే మనకి మార్బుల్ ఐటెమ్స్ గానీ, పింగాణీ ఐటెమ్స్ గానీ, సో, ఇలాంటివన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఫ్లవర్ వాజెస్ అని, క్లాత్స్ అని, అలాగే డిఫరెంట్ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. బట్ మనకది ఇంట్లో ఆల్రెడీ చాలా సామాన్లుంటాయి. అయినా కూడా మనం ఇంకా అది కొనాలని చూస్తాము. బట్ దాని కాస్ట్ వచ్చేసి 500 ఉంటుంది.
ఓకేనా? సో, ఆ 500 మనం తెలీదు మనకి. 500 కదా! ఒక్కటే కదా మనం తీసుకునేది అని అనుకుంటాం. కానీ అలాంటి 500స్ మనకి ఒక 5, 6 అట్రాక్ట్ చేసినియంటే రూ. 3000 అనేది మనకి మనం అనుకున్న మంత్లీ బడ్జెట్ కన్నా ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది అయిపోతుంది కదా! అలా చేయకుండా మనకేదైతే కావాలో అలాంటివి మాత్రమే, అవి మాత్రమే తీసుకోవాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే పిల్లలు జనరల్‌గా పిల్లల కాన్సెప్ట్ తీసుకుందాం ఇక్కడ. సో, పిల్లల్ని కూడా మనం తీసుకెళ్తాము. మనకి నచ్చినియే మనం తీసుకోం కదండీ! ఇప్పుడు పిల్లలకు కూడా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని చెప్పి అడుగుతా ఉంటారు. సో, ఆ టైంలో మనం ఏం చేయాలి అనేది మేబీ ఆ ఒక డౌట్ అనేది రైజ్ అవ్వచ్చు. ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే తీసుకోనివ్వండి. వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే ట్రాలీలో వేసుకోనివ్వండి. కానీ వన్స్ మనం బిల్లింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకేదైతే వాంటెడ్ ఐటెమ్స్ ఉన్నాయో అవి తీసుకొని అన్‌వాంటెడ్ ఐటెమ్స్ వాళ్ళు చూడకుండా రిమూవ్ చేపించేయండి. ఓకేనా? సో, రిమూవ్ చేపించేస్తే ఒకవేళ ఇన్ కేస్ ఇంటికొచ్చాక అడిగితే అని అనొచ్చు. కానీ ఇంటికొచ్చాక వాళ్ళు మహా అయితే కాసేపు అడుగుతారు. తర్వాత మర్చిపోతారు. కానీ మీరొక 500 పెట్టి ఒక టాయ్ కొన్నారు అంటే 2 డేస్ ఆడతారు. 2 డేస్ తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో, ఆ 500 మనకి వేస్ట్ అయిపోతుంది. సో, 1 మంత్‌లో మనకి 5000 అవ్వాల్సిన బడ్జెట్ 10,000 అయిపోయినప్పుడు ఆ మంత్ చాలా క్రిటికల్ అవుతుంది. సో, అలా కాకుండా బడ్జెట్ అనేది మనం రెడ్యూస్ చేసుకుంటూ వస్తే ఇన్ కేస్ మనకి ఆ మంత్‌లో ఏదైనా హెల్త్ సిట్యుయేషన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, పిల్లలకి హెల్త్ బాగోపోవచ్చు. మనకే హెల్త్ బాగోపోవచ్చు. ఆ టైంలో ఆ అమౌంట్ అనేది మనకి బ్యాలెన్స్ అవుతుంది. సో, లేదంటే ఏదన్నా సడెన్ ప్లాన్స్ ఉండొచ్చు. సో, ఏదన్నా మనం ఎక్కడికన్నా వెళ్ళాల్సిన ప్లాన్స్ గానీ, లేదంటే ఏదన్నా ఊర్లకి వెళ్తాం కదా జనరల్‌గా. సో, మనం ఆ మంత్‌లో ఊరు వెళ్ళాల్సిన ప్లాన్ ఉంటుంది. సో, అది ఊరెళ్ళాలి అంటే బెంగుళూరు నుంచి కంపేర్ చేస్తే ఇట్స్ అరౌండ్ 3000 పర్ టికెట్ ఉంటుంది. మేము కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి 3 టికెట్స్ చేసుకుంటాం ఎవ్రీ టైమ్. సో, బోత్ సైడ్స్ మాకు 18,000 ఓన్లీ టికెట్స్‌కవుతాయన్నమాట. సో, అలాంటి టైంలో ఏంటంటే, ఇలాంటి బడ్జెట్ సేవింగ్ చేసుకున్నప్పుడు, మనకి సడెన్ బర్డెన్ అనేది పడకుండా అనేది ఉంటుందనమాట. సో, ఇది నేను నేర్చుకున్న ఒక టిప్. సో, నేను నేర్చుకున్న ప్రతీది కూడా మీకు యూజ్‌ఫుల్ అవుతుందని చెప్తున్నాను. మీలాగా నేను కూడా చాలా మిస్టేక్స్ చేసుండొచ్చు. తెలుసో, తెలియకో అలా మిస్టేక్స్ చేసుండొచ్చు. కానీ వన్స్ కొన్ని ఐడియాస్ రైజ్ అయిన తర్వాత, నేను ప్లాన్ చేసుకున్న బడ్జెట్ అనేది ఈ విధంగా ఉంటుందనమాట. ప్రెజెంట్ నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ ఫైనల్ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టాపిక్ బిల్లింగ్. సో, బిల్లింగ్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, నా పర్సనల్‌గా కూడా జరిగింది ఒకటి మీకు షేర్ చేసుకుంటాను. సో, రీసెంట్‌గా నేనొక సూపర్ మార్కెట్‌కి వెళ్ళాను. నియర్ బై ఒక సూపర్ మార్కెట్. సో, వెళ్ళినప్పుడు నేను తీసుకుంది ఒక క్వాంటిటీ అయితే, వాళ్ళు వేసింది 2 క్వాంటిటీస్‌కి బిల్. ఓకే. నేను చూసుకున్నాను కాబట్టి గబుక్కన మళ్ళీ వెళ్ళాను. వెళ్లి దాన్ని రిఫండ్ తెచ్చుకున్నాను. ఓకేనా. సో, అంటే ఒక్క ఐటమే కాదు. నేను 4, 5, 6 ఐటెమ్స్ దాకా తీసుకొచ్చాను. వాటిల్లో వాళ్ళు బిల్లేసినప్పుడు నేనక్కడ చూసుకోకుండా సడెన్‌గా వచ్చేసాను. జస్ట్ చూసుకోకుండా వచ్చేసాను. ఇంటికొచ్చాక చూస్తే ఏంటి బిల్ ఎక్కువొచ్చింది అని చెప్పి మేమనుకున్నాము జనరల్‌గా. అనుకుంటే అదేమైందంటే మేము తీసుకుంది ఒక క్వాంటిటీ అయితే 2 క్వాంటిటీస్‌కి బిల్లేసేసాడు. సో, దాన్ని వెళ్ళాము రిఫండ్ తెచ్చుకున్నాము అది వేరే విషయం. కానీ మనం ఆ బిల్ అనేది పడేయకుండా ప్రతి ఒక్కరు ఇంటికొచ్చాకైనా లేదంటే అక్కడుండంగా అయినా ఒకసారి బిల్ మొత్తం చెక్ చేసుకోండి. కొన్ని మనం డీమార్ట్స్‌కే వెళ్తాము. వెళ్ళినప్పుడు 50% ఆఫ్ అని పెడతాడు. బై వన్ గెట్ వన్ అని పెడతాడు. 30% ఆఫ్ అని పెడతాడు. ఇవన్నీ కూడా మీరు కాలిక్యులేట్ చేసుకోండి. కాలిక్యులేట్ చేసుకొని మీకు ఒరిజినల్ ప్రైజే మెన్షన్ చేశాడా లేదా బిల్‌లో? లేదంటే ఏమన్నా మిస్టేక్ ఉందా? ఎంఆర్‌పీ ప్రైజెసే వేసేసాడా? సో, ఇలాంటివన్నీ కూడా రీచెక్ చేసుకోండి. చేసుకొని మీరు
ఈ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మనీని మనం లూజ్ చేసుకున్నామంటే, మనం కష్టపడిన కష్టాన్ని లూజ్ చేసుకున్నట్టే. అదొక్కటి మైండ్‌లో పెట్టుకొని, రూపాయనేది మనకి ఫ్రీగా రాదు. ఎంతో కష్టపడితేనో, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనో, మనం 1 మంత్ స్ట్రగుల్ మంత్ ఎండ్‌కి ఒక సాలరీనో, బిజినెస్ అంతా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనో, బిజినెస్ ఎండింగ్‌కి ఒక ప్రాఫిట్టో అలా వస్తాయి కదా! సో, అలాగే మనం ఏదైనా ఒక రూపాయి వదులుకున్నాము అంటే, మన కష్టాన్ని ఎక్కడో వదిలేసినట్టే. సో, మనం కష్టపడిన ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్‌గా చూసినప్పుడే రూపాయనేది మన దగ్గర నిలుస్తుంది. ఏముందిలే బిల్లే కదా! అని తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేసాము అంటే, మనకి దానిలో ఒక 500 పోవచ్చు, 600 పోవచ్చు, ఒక 1000 పోవచ్చు. ఒక 1000 పోయిందనుకుందాం. ఒక 1000 అనేది ఇంకో 500 ఏస్తే మనకి 1 మంత్ మిల్క్ బిల్ అవుతుంది. సో, ఇలా కాలిక్యులేట్ చేసుకొని ప్రతి రూపాయిని చాలా కాలిక్యులేటెడ్‌గా చూసుకుంటూ మనం మెయింటైన్ చేయగలిగినప్పుడే మనం చాలా హ్యాపీ లైఫ్‌ననేది లీడ్ చేయగలుగుతాం. ఒక 10 రూపీసే అనుకుంటాం. ఒక 20 రూపీసే అనుకుంటాం. అలా మనం ఎన్ని చోట్ల మోసపోతాం అనేది మనకే తెలీదు. ఓకేనా? సో, ఇలా మనకి ప్రెజెంట్ సొసైటీలో చాలా జరుగుతున్నాయి కాబట్టి, సో, ఇలా వీడియో చేసి చెప్పాలి అని అనుకున్నాను. థాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. థాంక్ యూ.